This is the continuation of blood groups. This is the continuation of previous class blood groups. In previous class, we had discussed about ABO blood groups. Now, in this class, we are discussing about RH group system. మన ఇక్కడ మనం RH group system ని మనం డిస్కస్ చేస్తాం. Okay, Carl Landsteiner and Alexander S. Wiener discovered the RH factor, RH antigen discover చేశాడు. ఎక్కడ డిస్కవర్ చేశాడు? They discovered in rhesus monkey. rhesus monkey డిస్కవర్ చేశాడు and they named it as RH antigen గా దీన్ని నేమ్ చేశారు. The scientific name of rhesus monkey is Macaca mulatta. Okay, next later అంటే ఫస్ట్ మనకు దీన్ని ఆ రీసెస్ మంకీలో దీన్ని డిస్కవర్ చేశారు. హెన్స్ దే నేమ్డ్ ఇట్ యాజ్ ఏ ఆర్హెచ్ యాంటీజన్గా దీన్ని నేమ్ చేశారు. లేటర్ దే డిస్కవర్డ్ దిస్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్లో కూడా దీన్ని డిస్కవర్ చేశారు. దెన్ దే నేమ్డ్ ఇట్ యాజ్ ఏ యాంటీజెన్ డీగా దీన్ని నేమ్ చేశారు. అండ్ దీస్ యాంటీజెన్ డి ఈస్ ప్రెసెంట్ ఆన్ ద ఆర్బీసీ ఆఫ్ దేర్ పీపుల్స్ యొక్క ఆర్బీసీలో ఉంటుందన్నమాట ఈ యాంటీజెన్ డి అనేది. నెక్స్ట్ okay, we are discussing about last class we were discussed about ABO blood group. ABO blood group we are having 4 types of blood groups. What are they? Blood group A, blood group B, blood group AB and O. In this class we are having a additional new antigen, that is antigen D. Depending upon this, these are of 8 types. మనకు ఇప్పుడు ఇవి టోటల్ బ్లడ్ గ్రూప్స్ మొత్తం మనకు 8 వస్తాయి అన్నమాట. Here we had discussed about A positive అంటే by adding D antigen add అవ్వటం వల్ల these are of 8 types. 4 types కాస్త 8 types అయ్యాయి. ఎలా? By adding పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఈచ్ బ్లడ్ గ్రూప్ మనకు 2 బ్లడ్ గ్రూప్స్గా డివైడ్ అయింది. లైక్ positive and negative. First, coming to the A positive blood group. In A positive blood group, it contains antigen A, antibody anti-B and a డి పాజిటివ్. ఏ పాజిటివ్ అన్నాం కాబట్టి అంటే ఇది వచ్చేసి మనకు ఆర్హెచ్ పాజిటివ్ కాబట్టి ఇట్ కంటైన్స్ ఏ న్యూ యాంటీజన్, స్పెషల్ యాంటీజన్ దట్ ఈస్ యాంటీజన్ డి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ఫర్ ఏ పాజిటివ్ బ్లడ్ టైప్. ఏ పాజిటివ్ బ్లడ్ టైప్లో ఇట్ కంటైన్స్ ఏ అండ్ డి యాంటీజన్స్ అండ్ యాంటీ-బి యాంటీబాడీ. In A negative blood type, it contains antigen A and anti-B antibody. It is negative means there is ఇక్కడ మనకు ఏమీ ఉండదు అనమాట. జస్ట్ ఇట్ కంటైన్స్ యాంటీజెన్ ఏ అండ్ యాంటీబాడీ యాంటీ-బి. B positive. In B positive blood type, it contains antigen B and D. At the same time, antibody anti-A. Here B negative blood type. ఈ B negative లో it contains antigen B and anti-A antibody. Here AB positive blood type. In this positive అంటే మనకు D antigen ఉంటుంది. That's all. Okay, AB positive blood type. It contains antigen A, B and D. 3 types of antigens ఉంటాయి. AB negative, it contains only antigen A and B. O positive blood type. ఈ O positive blood లో మనకు యాంటీజెన్ డి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం యాంటీబాడీస్ యాంటీ-A అండ్ యాంటీ-B యాంటీబాడీస్ ఉంటాయి. O negative blood లో there is no యాంటీజన్స్ ఏమీ ఉండవు. ద సేమ్ గైస్ యాంటీ-A అండ్ యాంటీ-B యాంటీబాడీస్ ఉంటాయి.
హియర్ వీఆర్ డిస్కసింగ్ ఇప్పుడు ఇన్ మనకు ఆర్హెచ్ ఫ్యాక్టర్లో ఆర్హెచ్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ఆర్హెచ్ యాంటీజెన్ గురించి మనం డిస్కస్ చేసాం. దెర్ ఇస్ నో యాంటీబాడీ. వై? బికాస్ దెర్ ఇస్ నో ఎనీ యాంటీ యాంటీబాడీస్ మనకు ఉండవు. న్యాచురల్లీ మనకు నేచర్లో ఎగ్జిస్ట్ చేయవు. దెర్ ఈస్ నో యాంటీబాడీస్ జనరలీ మనకు ఎగ్జిస్ట్ చేయవు. ఇన్ స్పెషల్ కండిషన్లో మాత్రమే ఇక్కడ మనం చెప్తున్నాం ఎగ్జిస్ట్ ఉండవు, న్యాచురలీ ఉండవు అంటే మీనింగ్ ఇట్ వాజ్ ప్రిపేర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అయితే ఇవి ప్రొడ్యూస్ అవుతాయి ఇన్ స్పెషల్ కేసెస్లో. మనకు జనరల్గా న్యాచురల్లీ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ బాడీస్లో మనకు యాంటీబాడీస్ ఉండవు. బట్ ఇన్ స్పెషల్ కేసెస్లో దే ఆర్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఏ కేసెస్లో మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో మనం డిస్కస్ చేద్దాం. హియర్ ఆర్హెచ్ గ్రూపింగ్ ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ ఇఫ్ ఆర్హెచ్ ఏ కండిషన్స్లో మనకు ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఆర్హెచ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. హియర్ వెన్ ఆర్హెచ్ పాజిటివ్ పర్సన్ కెన్ డొనేట్ బ్లడ్ కనుక ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ ఆర్హెచ్ పాజిటివ్ ఏవైతే బ్లడ్ పర్సన్ ఉన్నాడో అతను కనుక తన బ్లడ్ని ఆర్హెచ్ నెగిటివ్ పర్సన్కి డొనేట్ చేస్తే అప్పటి వరకు అక్కడ మనకు యాంటీబాడీస్ ఉండవు. బట్ ఎట్ ద టైమ్ ఏదైతే ఆర్హెచ్ పాజిటివ్ ఫ్యాక్టర్ మనకు ఆర్హెచ్ యాంటీజన్ మనకు బాడీలో ఎంటర్ అవ్వగానే బట్ అయితే ఏ సిస్టమ్ ఉంది ఇమ్యూన్ సిస్టమ్ గెట్ సెన్సిటైజెస్ యాక్టివ్ అయ్యి దే కెన్ ప్రొడ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? దెన్ దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే అప్పటి వరకు ఎగ్జిస్ట్ చేయనివి వెన్ ఆర్హెచ్ యాంటీజన్స్ బాడీలో యాడ్ అవ్వగానే దెన్ దే గెట్ సెన్సిటైజ్ అండ్ దెన్ దే ప్రొడ్యూస్డ్ యాంటీబాడీస్ని మన వాళ్ళ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎట్ ద సేమ్ కేస్ when a RH negative person can donate the blood to RH positive person, there is no complications. ఇక్కడ మనకు ఏ కాంప్లికేషన్ చూడము. ఎప్పుడు మనకు కాంప్లికేషన్స్ ఎప్పుడు ఉంటుంది? when a RH positive person donate their blood to RH negative personకి బ్లడ్ డొనేట్ చేస్తే దెన్ ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ గెట్ సెన్సిటైజ్డ్ ఆర్ యాక్టివ్ అయ్యి దే ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్ని దాని అపోజ్లో దానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇది సెకండ్ టైం జరిగితే ఆర్హెచ్ ఇది మనకు ఆర్హెచ్ యాంటీజన్ రియాక్ట్ విత్ ఆర్హెచ్ యాంటీబాడీ దెన్ మనకు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. బేస్డ్ ఆన్ ఎబో డేటా ఈ డేటా బట్టి మనకు ఏం చేస్తాం? ఓ నెగిటివ్ బ్లడ్ వచ్చేసి మనకు యూనివర్సల్ డోనార్. వై ఇట్ వాజ్ ఏ ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనార్? ఇట్ కంటైన్స్ దీనికి మనకు యాంటీజన్స్ ఏమీ ఉండవు. ఏ యాంటీజన్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం AB పాజిటివ్ ఈజ్ ద యూనివర్సల్ రెసిపియంట్. వై? బికాస్ ఇట్ కంటైన్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ it contains all the type of antigen, that is antigen A, antigen B and antigen D. 3 types of antigens ఉంటాయి కాబట్టి సో యూనివర్సల్ రెసిపియంట్ అంటాం. Here we can discuss the O is the universal donor. Universal donor, it can donate the person with O negative can donate his or her blood to all the blood groups. Any blood groups he can donate. Hence the O negative person is called as universal donor, whereas AB positive is called as universal recipient. He can receive blood from all the blood groups నుండి తను బ్లడ్ రిసీవ్ చేయగలడు కాబట్టి దీన్ని మనం AB పాజిటివ్ అంటాం. This is a simplified version of same. It contains O is the universal donor, whether AB is the universal recipient. Here O can receive blood from O negative blood donor can receive blood from only O negative person, whereas AB positive person can donate his blood to only AB positive person.
Here we can discuss, here we discuss about erythroblastosis fetalis or HDNB, hemolytic disorder in newborn. The disorder anamata. Okay. When ఇక్కడ మనకు మనం హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్హెచ్ ఇన్కాంపాటిబిలిటీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. వెన్ ఏ ఆర్హెచ్ నెగిటివ్ ఉమెన్ ఆర్ were married to a RH positive person మ్యారేజ్ చేసుకుంటే when the RH positive the RH negative mother ఏదైతే ఉందో RH negative female can produce ova with RH negative factor and the RH positive male can produce with the ovum with sperm with the RH positive one. When these both combine ante RH negative ovum and RH positive sperm combine అయితే they produce RH positive fetus produce అవుతుంది. అంటే we are having the mother with RH negative blood and with the fetus of RH positive మనకు RH positive fetus ఉంటుంది. ఓకే దీస్ హియర్ ఇక్కడ మనకు ఆ రెండు బ్లడ్స్ కంబైన్ అవ్వవు. దే ఆర్ సెపరేటెడ్, దే ఆర్ కంప్లీట్లీ సెపరేటెడ్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాసెంటా దాన్ని మనకి ఏం చేస్తుంది, దే కంప్లీట్లీ సెపరేట్ బోత్ ద ఫీటల్ బ్లడ్ అండ్ ద మదర్ బ్లడ్ విత్ వన్ ఆఫ్ రెండింటిని సెపరేట్ చేసి పెడుతుందన్నమాట. విత్ ద fetal blood are well separated by the placenta. Okay, at the time of childbirth, birth జరిగేటప్పుడు some of the due to the rupture of the placenta rupture అవటం వల్ల ఈ బ్లడ్ వచ్చేసి fetus ఏదైతే ఉందో RH positive blood can mix with the RH negative blood of the mother తో mix అవుతుంది. Then the mother's immune system get active అయిపోయి then they start to produce ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సెన్సిటైజేషన్. అంటే బాడీ యాక్టివ్ అయ్యి ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ గెట్ సెన్సిటైజ్ అయ్యి దాని నుండి మనకు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయటాన్ని మనం సెన్సిటైజేషన్ అంటాం. అండ్ దే ప్రొడ్యూస్ ఏ స్మాలెస్ట్ IgG టైప్ RH యాంటీజన్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మనకు ఈ యాంటీబాడీస్ ఆర్ ద స్మాలెస్ట్ యాంటీబాడీస్ అన్నమాట. ఓకే ఫస్ట్ చైల్డ్ వచ్చేసి అన్ఎఫెక్టెడ్గా ఉంటాడు. వై? బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మదర్ సెన్సిటైజ్ అయ్యేటప్పటికి ఈ ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ బేబీ గెట్ అన్ఎఫెక్టెడ్, ఎఫెక్ట్ ఏమీ ఉండదు. డ్యూ టు ద RH ఇన్కాపబిలిటీ వలన ఫస్ట్ చైల్డ్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ మనం చూస్తాం RH positive fetus and it is a RH positive fetus with RH positive blood and this is the mother with RH negative blood అన్నమాట. దే ఆర్ గెట్ సెపరేటెడ్, ఒక బ్లడ్ ఇంకో బ్లడ్తో మిక్స్ కాకుండా ప్లాసెంటా వెల్ మనకు బాగా ఇది సెపరేట్ చేసి పడుతుంది. దే డజన్ బ్లడ్ మిక్స్ కాకుండా ఇది separate చేసుకుంటున్నాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ ద ప్లాసెంటా గెట్ రప్చర్డ్, ప్లాసెంటా రప్చర్ అయ్యి దెన్ ద RH positive blood well mixed with the RH negative blood of motherలో మిక్స్ అవుతుంది. ఆఫ్టర్ దట్ the mother వచ్చేసి she then gets sensitized and ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అప్పటి వరకు మనకు ఇక్కడ మదర్లో ఏమీ యాంటీబాడీస్ ఏమీ ఉండవు. ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ వెన్ both the bloods get mixed and the antigen బాడీలో ఎంటర్ అయినప్పుడు the mother blood gets sensitized, immune system gets sensitized and ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, యాంటీబాడీస్ ఆర్ RH యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ హీ విల్ గెట్ అన్ఎఫెక్టెడ్, ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ద బేబీ సెకండ్ బ్రెత్ విత్ RH పాజిటివ్ బ్లడ్ ఉంటే దెన్
ఏవైతే ఇక్కడ మనకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉన్న యాంటీబాడీస్ we are already discussed, they are smallest of all the antibodies. Then they can cross through the placenta నుండి క్రాస్ చేయగలవు. then they cross the placenta and reduce and ఇక్కడ ఏం చేస్తాయి, దే కిల్ ద ఆర్బీసీ ఆఫ్ ఆర్హెచ్ పాజిటివ్ ఫీటస్. ఆర్బీసీస్ని కిల్ చేస్తాయి, రెడ్యూస్ చేస్తాయి. దెన్ ఎట్ దట్ టైమ్ ద ఫీటస్ గెట్ సఫకేటెడ్ డ్యూ టు ఆర్బీసీ రెడ్యూస్ అవటం వల్ల ఇవేం చేస్తుంది, సఫకేట్ అయ్యి దే మూవ్ విగరస్లీ మూవ్ అవుతుంది, ఫీటస్ విగరస్లీ మూవ్ అవుతుంది. దెన్ ఆ టైంలో గనక మదర్ కన్సల్ట్ చేస్తే, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే, దే ఇమీడియట్లీ డెలివర్డ్ ద బేబీ త్రూ సి సెక్షన్. ద బేబీ దెన్ ఇఫ్ ద బేబీ ఇస్ విత్ హైయర్ జాండీస్ అండ్ ఎనిమిక్ కండిషన్లో బోర్న్ అవుతాడు అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసాము బేబీ బోర్న్ అవుతుంది. బోర్న్ అయినప్పుడు ద బేబీ బోర్న్ విత్ ఏమైతే హీమోలైసిస్, ఏమైతే హీమోలైటిక్ డిసార్డర్ ఇన్ న్యూ బోర్న్తో బోర్న్ అవుతుంది, ఆర్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్తో బోర్న్ అవుతుంది అనమాట. నేమ్డ్ బికాస్ దీన్ని ఎందుకు నేమ్ చేశారు అంటే ద బేబీ బోర్న్ విత్ మనకు దేంతో హీమోలైటిక్ డిజార్డర్ ఉంటుంది కాబట్టి బేబీలో, సో దీన్ని మనం HDNB నేమ్ చేసాము. అండ్ బ్లాస్టోసిస్ ఫిటాలిస్ అన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎరిథ్రోబ్లాస్టోసిస్ దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలము, బై అడ్మినిస్ట్రేషన్ ఆఫ్, మనకు బోర్న్ జరగక ముందు మనకు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇమీడియట్ ఎప్పుడు మనం దీనికి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్, దట్ ఈస్ IgG టైప్ ఇంటూ ద మదర్కి అడ్మినిస్ట్రేట్ చేయాలి. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడంటే దే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ ఫస్ట్ చైల్డ్ ఆర్ ఎవ్రీ చైల్డ్ బోర్న్ అయిన వెంటనే షీ కెన్ బి అడ్మినిస్ట్రేటెడ్ విత్ antibodies. In this way we can prevent the ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ని మనం ప్రివెంట్ చేయగలం. ఓకే మా, దిస్ ఇస్ ద క్లాస్. Here we finish our class. Thank you.